హలో, నేను విసిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దావోస్ వెళ్ళారు. వాళ్ళిద్దరూ కలిశారు కూడా, మాట్లాడుకుంటున్నారు. ఇదే పొలిటికలైజ్ చేయడానికి కొంతమంది ప్రత్యర్థులకు అవకాశంగా కనిపిస్తుంది. వాస్తవంగా వాళ్ళు దావోస్ వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఉన్నటువంటి వనరులు, అవకాశాలు, పెట్టుబడులు పెట్టడానికి ఏ రంగాలు అనువుగా ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళారు. కేవలం వాళ్లే కాదు, వాళ్ళతో పాటు టీం కూడా వెళ్ళింది. కానీ వాళ్ళిద్దరి కలయికను మాత్రం రాజకీయ కోణం నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తూ ఉంది. అంతేకాదు, గురు శిష్యులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి గురువు, శిష్యుడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తారు. చిట్టి నాయుడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, అలాగే కేటీఆర్ అంటూ ఉన్నారు. మరి ఇక్కడ దావోస్లోనేమో అక్కడ బిజీ షెడ్యూల్ ఉంటుంది. వాస్తవంగా వైట్ కార్డులు ఇస్తారు సీఎంలకి. చంద్రబాబు గారికి 5 వైట్ కార్డులు ఇచ్చారు. అంటే 3 సమావేశాల్లో 3 బాల్స్లో, అక్కడ బాల్ పాయింట్స్ అని ఉంటాయి. 3 సమావేశాలు, సదస్సుల్లో ఆయన మాట్లాడతారు. 2 లోకేష్ గారు మాట్లాడతారు, అలాగే 3 రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు 5 రోజుల ప్రోగ్రాము, ఈ 5 రోజుల ప్రోగ్రాంలో అక్కడికి వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వనరులు ఏమున్నాయి, అవకాశాలు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు టీంని తీసుకెళ్లారు. మరి దాన్ని పొలిటికల్ కోణం నుంచి చూస్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ ప్రోగ్రెసివ్ మైండ్, విజన్ వేసుకొని విజన్ దిశగా వెళ్తూ ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని ఇప్పుడు చూపిస్తున్నారు. చంద్రబాబు గారు అప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ కాదు సైబరాబాద్ ఉండాలని చెప్పి సైబరాబాద్ నిర్మించారు. సైబరాబాద్ ఏ విధంగా ఉంది ఇప్పుడు అనేది మనం చూస్తున్నాం. ఆ సైబరాబాద్ నుంచి వచ్చేటువంటి ఇన్కమే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఇంధనంగా ఉంది. అదే తరహాలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి పెడుతున్నారు. ఫ్యూచర్ సిటీని సైబరాబాద్కి మించిన సిటీగా తయారు చేయాలి, ప్రపంచంలోనే నెంబర్ 1 క్యాపిటల్గా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తూ ఆయన రకరకాలుగా దానికి కంపెనీలు పెట్టుబడులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి పెట్టుబడులు అక్కడ ఆకర్షించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఐటీ హబ్గా వైజాగ్, అలాగే హార్డ్వేర్ హబ్గా రాయలసీమ, ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి, ఇవన్నీ ఉన్నాయి. అలాగే క్యాపిటల్ అమరావతి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళడానికి ముందే ఒక హెలికాప్టర్లకు సంబంధించినటువంటి కంపెనీ, హెలికాప్టర్లు తయారు చేసినటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అని చెప్పి వినిపిస్తుంది. 4 రాష్ట్రాలు ఆ కంపెనీ కోసం పోటీ పడుతూ ఉన్నాయి. అయితే ఆ 4 రాష్ట్రాలకు కాకుండా ఆంధ్రప్రదేశ్కి దాన్ని తీసుకురావాలి అనే ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు. పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, అలాగే గుజరాత్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. వీటిల్లో పోటీ నెలకొన్నటువంటి క్రమంలో హెలికాప్టర్ తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమని అనంతపురంలో పెట్టించాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. దావోస్లో ఖచ్చితంగా దీనికి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆయన చేస్తారు. ఎందుకంటే హార్డ్వేర్ హబ్గా అక్కడ ఉంది రాయలసీమ. ఇప్పటికే కియా లాంటి కంపెనీలు అక్కడ ఉన్నాయి అనంతపురంలో. సో అనంతపురంలోనే ఇప్పుడు హెలికాప్టర్లు తయారు చేసే కంపెనీ పెట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో అదే కనుక జరిగితే కొన్ని వేల ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, పెట్టుబడులు కూడా అదే స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఆయన యాక్చువల్గా సింగపూర్ వెళ్ళారు. సింగపూర్లో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సుమారుగా 450 కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఒక సాఫ్ట్వేర్, ప్రపంచంలోనే పేరున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ రాబోతుంది. 450 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుని సింగపూర్ నుంచి దావోస్ వెళ్ళారు. సో ఇద్దరు కూడా, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా దావోస్ వెళ్ళడానికి ముందే చంద్రబాబు గారు ఏమో హెలికాప్టర్ తయారీకి సంబంధించినటువంటి పరిశ్రమని ఓకే చేసుకున్నారు ఇంచుమించుగా దాదాపుగా. ఆయనేమో 450 కోట్ల రూపాయలకు సంబంధించి డీప్ టెక్కి సంబంధించినటువంటి ఒక కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళిద్దరూ పోటీపడి దావోస్లో ఎవరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ వైజాగ్ దాదాపు 1,75,000 కోట్ల రూపాయలతోటి ఈ మధ్యకాలంలోనే గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ దానికి శంకుస్థాపన చేశారు నరేంద్ర మోడీ గారు. అది కూడా ఎన్టీపీసీ సంయుక్తంగా, ఎన్టీపీసీ తోటి కలిసి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయబోతున్నారు అక్కడ. అలాగే ఆంధ్రప్రదేశ్లో
ఎక్కువగా అటవీ భూములు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత పోరంబోగు భూమ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా సోలార్ ఎనర్జీ తయారు చేయడానికి క్లీన్ ఎనర్జీ అంటారు దాన్ని. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ కోసం ఆయన భారీగా పెట్టుబడులు సేకరించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. 10 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలను కేవలం గ్రీన్ ఎనర్జీకే టార్గెట్గా పెట్టుకొని ఆయన వెళ్ళారు. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం, ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి విద్యారంగాన్ని విప్లవాత్మక దిశగా తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు కూడా వెళ్ళారు టీంలో. అలాగే ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే బ్రహ్మణి గారు కూడా అక్కడ కనిపించారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా మనకి చూస్తూ ఉన్నాం. బ్రహ్మణి గారు ఒక పారిశ్రామికవేత్త, ఖచ్చితంగా హెరిటేజ్ తరఫు నుంచి ఆవిడ వెళ్ళడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బ్రహ్మణి పారిశ్రామిక సదస్సులు దావోస్లో కనిపించారనేది ఇప్పుడు హైలైట్ న్యూస్. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారితో పాటు ఇప్పుడు బ్రహ్మణి గారు ఒక హైలైట్ పాయింట్గా నిలుస్తూ ఉన్నారు అక్కడ. సో 2 రాష్ట్రాలకు సంబంధించి పెట్టుబడులు పరవళ్ళు తొక్కబోతున్నాయి. డెఫినెట్గా దావోస్ కేంద్రంగా చేసుకుని గురు శిష్యులుగా ఉన్నటువంటి చంద్రబాబు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు 2 రాష్ట్రాలకి న్యాయం చేస్తారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళిద్దరి గురించి తెలిసినటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటంటే రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు టెంకాయలాగా విభజించాలి, రాష్ట్రాన్ని సమన్యాయం చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్తే తాను హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి, తెలంగాణలో చేసినటువంటి అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందితే కాదు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్ళు భారతదేశం యొక్క అభివృద్ధిలో కీలకంగా ఉండాలని చెప్పి ఆయన భావిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా అంతే ప్రోగ్రెసివ్ మైండ్. రేవంత్ రెడ్డి కూడా అందరూ బాగుండాలి, అందరికంటే మన రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ రేవంత్ రెడ్డి గారిలో ఉంది. అందుకే పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ సదస్సు 5 రోజుల్లో ముగిసిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడెక్కడ ఎంత తీసుకొచ్చారు, ఏ రంగాల్లో ఎంత తీసుకొచ్చారు అనేది బయటకు రాబోతుంది. దానికోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇద్దరైతే దావోస్లో కలిశారు, ఒకే వేదిక మీద వాళ్ళు కనిపించబోతూ ఉన్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దీన్ని రాజకీయ కోణం నుంచి చూడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెట్టుబడుల కోసం మాత్రమే, వాటిని ఆకర్షించడానికి మాత్రమే వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఏదైనా రాజకీయపరమైన అంశాలను మాట్లాడుకునే దానికి అవకాశం ఉందని అంటే టీం ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళతోటి అఫీషియల్ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఫిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ప్రైవేట్గా మాట్లాడుకునే దానికి కూడా అవకాశం లేదు. కేవలం పెట్టుబడుల కోసం మాత్రం వాళ్ళిద్దరూ వెళ్ళారు. సో వాళ్ళిద్దరూ కలిశారు అనేది ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా వస్తుంది. నేషనల్ మీడియాలో కూడా ఇద్దరు సీఎంలు కలిశారని, కలిసినంత మాత్రం రాజకీయపరమైనటువంటి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలా లేదా, ఇక్కడ కేటీఆర్ అరెస్టు అనేది కత్తి మీద వేలాడుతుంది కేటీఆర్కి. మరి దాని గురించి ప్రస్తావిస్తారంటే దానికి కూడా లింక్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. సో దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు చేస్తారా? రేవంత్ రెడ్డి గారు తనకంటూ తను నిలబడాలని కోరుకునేటువంటి పొలిటీషియన్ ఆయన. కాబట్టి అలాంటి అపోహలు అయితే ఉన్నాయి, కానీ వాటిలో నిజం లేకపోవచ్చు. మరి మీరు ఆ ఇద్దరు సీఎంలు దావోస్లో కలిసి రాజకీయం చేస్తారా లేదా పెట్టుబడులు తీసుకొస్తారా అనే దాని మీద కామెంట్